నేడు గురువారం ఎర్గట్ల మోర్తాడ్ మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. డిసెంబర్ ఎమ్మెల్సీ కవిత క్యాంప్ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ మెజార్టీ సాధిస్తుందన్నారు. కమ్మర్పల్లి మండలం తాళరాంపూర్ గ్రామంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఎప్పుడు కనిపించని కొందరు నాయకులు ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్ల గ్రామాల్లోకి వస్తున్నారని వారిని నమ్మవద్దని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే కామారెడ్డిలో పోటీకి సిద్ధమని చెప్పారు. కొడంగల్లో పోటీ చేయాలని కేసీఆర్ ను ఆహ్వానించానని, ఆయన రాకపోతే కామారెడ్డి బరిలో దిగుతానన్నారు. తెలంగాణలో హంగ్ ఎప్పుడు రాలేదని, రాబోయే ఎన్నికల్లో మెజార్టీ సీట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓవైసీ ఫ్యామిలీ నుంచి మూడో తరం నాయకుడు ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ కుమారుడు డాక్టర్ నూరుద్దీన్ ఓవైసీ చార్మినార్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. నేడు సాయంత్రం ఎడపల్లి మండల కేంద్రంలో జరిగే బతుకమ్మ వేడుకలో బోధన్ ఎమ్మెల్యే షకీర్ అమీర్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. మాక్లూరు మండలంలోని ముల్లంగి బొంకన్పల్లి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి గ్రామస్తులు ఆటపాటలతో, నృత్యాలతో, కుర్మ సోదరులు డోలు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.